నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అక్రమ భూదందాలో అధికారులపై చర్యలేవి కోర్టులు మొట్టికాయలేస్తే గాని మారరా బ్రతికుండగానే మరణించాడంటూ డెత్ సర్టిఫికేట్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన బాధితుడు మానసిక వికలాంగుల పాఠశాలకు చేయూతనిచ్చిన ఐఏఎస్ నరహరి 30,000 చెక్ ప్రిన్సిపల్ కు అందజేత ఇక వార్తల్లోని వివరాలు కరీంనగర్ నగరపాలక సంస్థ పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రతికున్న ఓ వ్యక్తి మరణించాడంటూ డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఆస్తి కోసం తన సొంత అన్న మరణించాడంటూ అధికారులతో కుమ్మక్కై తమ్ముడు సర్టిఫికేట్ పొందిన ఘటన కరీంనగర్లో పెనుదుమారం లేపుతోంది. బ్రతికుండగానే మరణించాడంటూ డెత్ సర్టిఫికేట్ తీసుకున్న ఘటన కరీంనగర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన సునీల్ రాజ్కు 2 తమ్ముళ్లున్నారు. ఓ తమ్ముడు సచిందర్ రాజ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. మరో తమ్ముడు అనారోగ్యంతో మరణించాడు. కాగా శనివారం మార్కెట్ సమీపంలో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఈ అన్నదమ్ములకున్నాయి. ప్రస్తుతం బతికున్న అన్న సునీల్ రాజ్ చనిపోయినట్లుగా అధికారులతో కుమ్మక్కై సచిందర్ రాజ్ డెత్ సర్టిఫికేట్ తీశాడు. ఇది ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అన్న సునీల్ రాజ్ కరీంనగర్ కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జీవించి ఉండగానే తనను మరణించినట్లుగా సర్టిఫికేట్ తీసిన సోదరుడు సచిందర్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. 2001లో ఈ డెత్ సర్టిఫికేట్ పొందినట్లుగా తెలిసిందన్నారు. కేవలం కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను కాజేసేందుకే కుట్ర చేశాడని ఆరోపించారు. తమ్ముడిపైన చర్యలు తీసుకోవాలంటూ సిపికి ఫిర్యాదు చేశానని తెలిపారు. स्पेलिंग में गड़बड़ करके मेरा डेथ सर्टिफिकेट निकाला गया है सर, और मेरा डेथ सर्टिफिकेट निकाल के ऑलरेडी यूज़ किया है सर उन्होंने. అంటే ఇది ఎప్పుడు తెలిసింది మీకు? ఏం అసలు నాకు 2001 నాడు తెలిసింది సార్. నాకు అడిగారు అధికారులను ఏమన్నా? నేను మా అమ్మది డెత్ సర్టిఫికేట్ తీసుకునేకి పోతే నా ఈ పేరు మీద డెత్ సర్టిఫికేట్ వచ్చింది సార్. మున్సిపాలిటీ నేను పోయి అడిగితే అప్లికేషన్ ఇస్తే మా అమ్మ పేరు మీద డెత్ సర్టిఫికేట్ దొరకలేదు. ఒక సంవత్సరం వెనుక కూడా నేను ఎంక్లాడిపించిన, ఒక సంవత్సరం ముందు కూడా నేను ఎంక్లాడిపించిన. అప్పుడు మా అమ్మ సర్టిఫికేట్ నాకు దొరకలేదు. ఇదే ఒక్కటే పేరు మీద డెత్ సర్టిఫికేట్ ఉంది, ఈ పేరు మీదైతే తీసుకోండి అని అన్నారు. నేను నా చేతిలో తీసుకుంటే నేను చూసుకున్నా సార్. ఇది టోటల్ పేరు నాదే, కానీ స్పెల్లింగ్లో కొంచెం గడబడి చేసాడు మా వాడు, ఎవరికి అర్థం కాకుండా. ఇప్పుడు మీరు బతికే ఉన్నారు? ఇప్పుడు నేను బతికే ఉన్నా సార్. మేము ముగ్గురు బతికే ఉన్నా సార్. నేను నాకంటే చిన్నోడు తమ్ముడు అప్పుడు కానిస్టేబుల్ ఉండే, ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ సార్. ఎందుకోసం ఇట్లా డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? అతనే తీసుకున్నాడు సార్, ఇంకెవరు తీసుకోలేదు సార్. సచిదర్ రాజే తీసుకున్నాడు సార్. సచిదర్ రాజు డెత్ సర్టిఫికేట్ 2 సార్లు తీసుకున్నాడు. ఆస్తి కోసమే తీసుకున్నాడు సార్. సమాజంలో ఉన్నటువంటి మానసిక వికలాంగులకు తమ వంతుగా తోడ్పాటును అందిస్తూ ఇతరులకు స్ఫూర్తినివ్వాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ పరికిపండ్ల నరహరి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాల విద్యార్థులు పూల బొకేతో వారికి స్వాగతం పలికారు. వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి సహకారంతో పాఠశాలకు సంబంధించిన సామాగ్రి కోసం అవసరమైన 30,000 చెక్కును పాఠశాల ప్రిన్సిపల్ సతీష్ కు అందించారు. ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్లో విధులు నిర్వహిస్తున్న నరహరి పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ వాస్తవ్యులు పెద్దపల్లి నుండి హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో పాఠశాలను సందర్శించారు. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నరహరి అన్నారు. నిజమైన సహాయార్థులకు సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకొస్తున్న ఫౌండేషన్కు సహాయ సహకారాలు అందిస్తున్న వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సీఈఓ తీట్ల రమేష్, మిట్టపల్లి రాజేందర్, న్యాయవాది సుగుర్తి జగదీశ్వరాచారి, పరికిపండ్ల రామ్, గొట్టిముక్కల తిరుపతి రెడ్డి, దేవ వినోద్ రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి ఇంటలెక్చువల్ డిసబిలిటీ పిల్లలకి ఈ స్పెషల్ స్కూల్ రావడం జరిగింది. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా సంస్థ తరఫున ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతో సహృదయంతో ఇక్కడ పిల్లల కోసం టేబుల్స్, చైర్స్ కావాలి, కూర్చోవడానికి బెంచెస్ కావాలనే రిక్వెస్ట్ ఏదైతే రావడం జరిగిందో అది మా ఫౌండేషన్ యొక్క CEO టి రమేష్, అడిషనల్ CEO రాజేందర్ మరియు మా టీం సభ్యులందరూ కలిసి శ్రీనివాస్ రెడ్డి గారితో చర్చించి ఈరోజు ఇక్కడ ఈ సంస్థ కావాల్సినటువంటి టేబుల్స్, చైర్స్ ఇప్పించే విధంగా ఒక చెక్కు ప్రిన్సిపల్ గారికి ప్రదానం చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉన్నది. ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి ఈ స్వచ్ఛంద కార్యక్రమాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్ మండలంలో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకు స్కూల్కి రావడం జరిగింది. ఆలయ ఫౌండేషన్ నుంచి వాళ్ళ ప్రతినిధులు నన్ను సంప్రదించి పిల్లలకు కూర్చో సౌకర్యాల కోసము కుర్చీలు, టేబుల్స్ కావాలని వాళ్ళు నన్ను అడిగారు. అడిగిన వెంటనే మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాము. ఈరోజు మా మిత్రుడు, మా మార్గదర్శకుడు, ఆలయ ఫౌండేషన్ సృష్టికర్త నరహరి సార్ IAS గారి ఆధ్వర్యంలో ఇవాళ పిల్లలకి వ్యక్తిగతంగా నేను 100 చైర్స్ ఇవ్వడానికి ముందుకొచ్చినాను. దాని సందర్భంగా చెక్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. నిమజ్జనం రోజున గొడవ జరగగా ఓ యువకుడిని చితకబాదిన ఘటన కరీంనగర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్ఖానగడ్డకు చెందిన హస్తపురం అభిలాష్ను కులం పేరుతో దూషిస్తూ దాడి చేసినట్లు తెలుస్తోంది. నిమజ్జనంలో భాగంగా కార్ఖానగడ్డకు చెందిన యువకులు నాకా చౌరస్తా మీదుగా శోభాయాత్ర కొనసాగిస్తున్నారు. అదే ప్రాంతంలో వెళ్తున్న వెంగమాంబ గణేష్ శోభాయాత్రకు చెందిన కొందరు యువకులు అడ్డుకున్నారు. నిమజ్జనం రోజున ముందుగా మాదిగలైన మీరు ఎలా వెళ్తారంటూ రవి, వెంగల్ అనే యువకులు దాడి చేశారని మిత్రుడు కుమార్ అన్నారు. అభిలాష్పై తీవ్రంగా దాడి చేయడంతో పాటు కులం పేరుతో దూషించారని తెలిపారు. 4 రోజులుగా ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోలీసు అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇది నిమజ్జనం రోజున 17 తారీఖు నైట్ 1:30 ప్రాంతంలో గొడవ జరిగింది. ఆ గొడవ ఎక్కడి నుంచి మొదలుకుందంటే నాగచౌరస్తా నుంచి మేము టర్నింగ్ అవుతుంటే వారి యొక్క వెంగమామ వారి యొక్క యాత్ర వస్తుంది, మీరు ముందు ఎట్లా వెళ్తారనేసి అక్కడ ఘర్షణ జరుగుతుంటే 3 టౌన్ CI గారు జాన్రెడ్డి సార్ గారు వచ్చి అదేవిధంగా అందరినీ క్లియరెన్స్ చేసి పంపించినారు. అదేవిధంగా మేము ముందుకు వెళ్ళిపోతుంటే గాంధీ టౌన్లోకి వచ్చేసి మీరు ముందుకు ఎట్లా వెళ్తారా మాదిగోళ్ళారా అనేసి మమ్మల్ని కొట్టడం జరిగింది. ఏదైతే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ నాక చౌరస్తా దగ్గర పెడతారో వారు వెంగమామ వాళ్ళ పిల్లలు వచ్చేసి మా అభిలాష్ హస్తపురం అభిలాష్ని ఇష్టం ఉన్నట్టు ఒక్కరిని దొరకబట్టుకొని మాదిగోడ అనుకుంటూ కొట్టుకుంటూ ఈ ముక్కు పలగొట్టిరు. అదేవిధంగా ఈ కన్ను, ఈ మూతిని పలగొడితే మేము అధికారులకు వచ్చి 17 తారీఖు నైట్ 1:30కు మేము కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. గత 4 రోజుల నుంచి స్టేషన్లోనే మాది గడుస్తుంది. కనీసం మనం ఈ హెడ్ కానిస్టేబుల్ అంజయ్య గారు ఇప్పటికి కూడా ఒక మాట కూడా స్పందించలేదు. ఎట్లానంటే మేము దళితులం ఉండాలా చావాలా, మాకు ఇదేనా మా పరిస్థితి, మనం పట్టించుకున్నట్టు ఎవరు లేరా? దేశాన్ని కాపాడుకునే బాధ్యత యువకులపైన ఉందని రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ అన్నారు. కరీంనగర్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కుళ్ళిన జంతువుల నూనె, నెయ్యిని తిరుపతి దేవస్థానం లడ్డూలో వాడడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో హిందువులను చంపే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. యువత అన్యాయాలు, అక్రమాలపై పోరాటం చేయాలని సూచించారు. హిందువుల పవిత్రమైన దేవాలయం, కలియుగ దైవమైన శ్రీమన్నారాయణుడి ఆ తిరుపతిలో లడ్డూ ప్రసాదంలో జంతు కళేబరాల నూనె కానీ నెయ్యి కానీ వాడుతున్నారన్న సమాచారం మేరకు ఇది నిజమైతే మాత్రం హిందువులను చంపే కుట్ర జరుగుతున్నట్లు, ఇది అబద్ధమైతే మాత్రం ఈ రాజకీయ నాయకులు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాజకీయం చేస్తున్నారు అనుకోండి మనం. కాబట్టి యువకులారా, ఇప్పుడు చూడండి, ఎన్నో కీచక పనులు చేస్తున్న కొందరు, అలాగే హాస్టల్లో, స్కూళ్ళల్లో పురుగుల భోజనాలు పెడుతున్నారని కొందరు. అంటే ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు
ఎన్నో జరుగుతున్నాయి ప్రతిరోజు. కరీంనగర్లో జరుగుతున్న అక్రమ భూదందాల వెనుక ఎవరున్నారు? వాళ్లే లేకపోతే ఇన్ని కోట్ల భూదందాలు ఎలా జరుగుతున్నాయి? క్షణాల్లో దొంగ డాక్యుమెంట్లు ఎలా తయారవుతున్నాయి? వాళ్లను నమ్ముకునే కదా ఈ భూ కబ్జాదారులు యథేచ్ఛగా భూములను చెరబడుతున్నారు. వాళ్ళని నమ్ముకునే కదా వందల కోట్లు చేతులు మారుతున్నాయి. ఇంతకీ ఎవరు వారు? అక్రమ భూదందాలకు వాళ్లకు ఉన్న సంబంధం ఏమిటి? వాచ్ దిస్ మైత్రి స్టోరీ. కరీంనగర్లో అక్రమ భూదందాలు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లడం వెనుక అసలు సూత్రధారులు మరెవరూ కాదు, అవినీతి అధికారులే. ఎస్, ఎవరు అవునన్నా కాదన్నా ఇది పచ్చి నిజం. కొంతమంది అవినీతి అధికారులు ఆయా డిపార్ట్మెంట్లలో ఏళ్ల తరబడి తిష్టవేసి యథేచ్ఛగా కరప్షన్కి పాల్పడుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, రెవెన్యూ ఈ 3 శాఖలు అవినీతికి మారుపేరుగా మారిపోయాయి. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఈఓడబ్ల్యూ ఏర్పాటు చేసి అక్రమ భూదందాలకు పాల్పడుతున్న కబ్జా రాయులని జైళ్లకు పంపించారు. కానీ వారికి సహకరిస్తున్న అధికారులపై ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. గతంలో ఓ భూ వివాదంలో కొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాస్పై కేసు పెట్టి జైలుకు పంపించారు. ఆ సమయంలో ప్రజల నుంచి సిపి జేజేలు అందుకున్నారు. అయితే అదే తరహాలో అవినీతి అధికారులను ఒక్కొక్కరిని పట్టుకుని జైల్లో వేస్తారని ఆశించిన ప్రజలకు నిరాశ ఎదురైంది. కేవలం ఒక తహసీల్దార్ పైన మాత్రమే కేసు పెట్టి ఆ తరువాత నీరుగారిపోయారు పోలీసులు. అక్రమ భూదందాల్లో కొన్నవాళ్లు, అమ్మిన వాళ్లపై వరుస కేసులు పెడుతున్న పోలీసులు వారికి సహకరిస్తున్న కరప్టెడ్ ఆఫీసర్లను పట్టుకోవడంలో విఫలమవుతున్నారు. ఇటీవల కాలంలో మానకొండూరు భూదందాలో చిట్టుమల్ల శ్రీనివాస్, ఆయన కుమారునితో పాటు మరికొంతమందిని అరెస్టు చేసిన పోలీసులు ఆ భూ కబ్జా వెనుక ఉన్న సుడా, మున్సిపల్, రెవెన్యూ శాఖల్లోని అవినీతి అధికారులపై కేసులు పెట్టలేకపోయారు. బాధితుడు నీరుమల్ల శ్యామ్ సుందర్ తన భూమిని కాపాడాలంటూ 3 శాఖల అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. అవతలి వారికి పర్మిషన్లు ఇవ్వద్దంటూ తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను చూపిస్తూ సుడా అధికారులను వేడుకున్నాడు. చివరికి కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నా కూడా అవినీతి అధికారుల అండదండలతో కబ్జా రాయుళ్లు యథేచ్ఛగా దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేయగలిగారు. చివరికి బాధితుడి 38 గుంటల ల్యాండుని భూ కబ్జాకోరులకు యథేచ్ఛగా బదలాయించారు అవినీతి అధికారులు. సుడా, మున్సిపల్, రెవెన్యూ శాఖల్లోని కొంతమంది అవినీతి అధికారులు తన భూమిని ఎలా కబ్జాకోరులకు కట్టబెట్టారో వివరిస్తూ బాధితుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అయినా అవినీతి ఆఫీసర్లపై ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క కేసు నమోదు చేయలేకపోయారు పోలీసులు. ఇక సీతారాంపూర్లో కూడా బాధితుడు విజయభాస్కర్ రెడ్డి తను కట్టుకోబోయే ఇంటిపై కబ్జాకోరులు కన్నేశారు. వారిని నిలువరించండంటూ మున్సిపల్ అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నారు. వారికి ఎలాంటి పర్మిషన్లు ఇవ్వకూడదంటూ ముందస్తుగానే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా బాధితుడు గోడు ఏమాత్రం పట్టించుకోకుండా అవతలి వారికి పర్మిషన్లు ఇచ్చారు కొంతమంది అవినీతి మున్సిపల్ అధికారులు. ఈ అవినీతి వెనుక ఓ ఏసీపీ హస్తం ఉందని బాధితుని ఆరోపణ. ఆ ఏసీపీ స్వయాన తన అత్తామామల పేరు మీద ప్రాపర్టీకి పర్మిషన్లు ఇప్పించారట. దీని వెనుక లక్షల రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తుంది. నిజానికి ఆ ఇంటికి 2 వైపులా రోడ్డుంది. కానీ మున్సిపల్ అధికారులు ఇలాంటి ఎంక్వైరీ చేయకుండా కేవలం ఒక్క రోడ్డు మాత్రమే ఉన్నట్టు రికార్డులో చూపించి పర్మిషన్ ఇచ్చారు. దీనిపైన ఇప్పటికిప్పుడు ఎంక్వైరీ చేసిన పర్మిషన్లు ఇచ్చిన అవినీతి మున్సిపల్ అధికారుల భాగోతం బట్టబయలవుతుంది. కానీ ఆ దిశగా ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోవడం లేదు మున్సిపల్ శాఖ. ఇదిలా ఉంటే సాక్షాత్తు కరీంనగర్ పురపాలక సంస్థ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుకే దిక్కు లేకుండా పోయింది. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అవకతవకలు జరిగాయని ఆధారాలతో సహా ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా సిటీ పరిధిని దాటి బొమ్మకల్ గ్రామ పంచాయతీలో స్మార్ట్ సిటీ పనులను చేశారని, అందులో భారీ మొత్తం నగదు చేతులు మారిందని ఆయన ఆధారాలతో సహా బయటపెట్టారు. పురపాలకలోని అవినీతి అధికారులతో పాటు అప్పటి మున్సిపల్ కమిషనర్ ఇస్లావత్ సేవాలాల్ నాయక్ పైన చర్యలు తీసుకోవాలని ఇటు మున్సిపల్ శాఖకి అటు పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇచ్చారు.
కానీ ఏ ఒక్క అధికారిపై ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, అరెస్టు చేయలేదు పోలీసులు. అటు పురపాలక కూడా ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. దీంతో రవీందర్ సింగ్ హైకోర్టుని ఆశ్రయించారు. సంబంధిత అధికారులపై కేసులు పెట్టాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఇప్పుడు కేసులు పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. ఇలా కోర్టులను ఆశ్రయిస్తే తప్ప అవినీతి అధికారులపై పోలీసులు కేసులు పెట్టకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. నిజానికి ఈ కేసుని పోలీసులు సుమోటోగా తీసుకోవాలి. స్మార్ట్ సిటీ పరిధి దాటి కట్టిన జంక్షన్లు కళ్ళ ముందే కనబడుతున్నాయి. వాటి మీద ప్రత్యేకించి ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం లేకుండా పర్మిషన్లు ఇచ్చిన అధికారులను బొక్కలో వేయాలి. ఇవే కాకుండా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఒకే ఫ్లాట్కి 2 పర్మిషన్లు ఇచ్చిన ఘనత కూడా మున్సిపల్ అధికారులకుంది. అవినీతి సొమ్ముకు కక్కుర్తి పడిన కొంతమంది అధికారులు బాధితుల గోడు వినకుండా ఎడాపెడా పర్మిషన్లు ఇస్తూ పోతున్నారు. ఈ డబుల్ పర్మిషన్ల పైన కూడా రవీందర్ సింగ్ అప్పట్లో కోర్టుని ఆశ్రయించి పర్మిషన్లు రద్దు చేయించారు. అవినీతికి పాల్పడిన అధికారులపై కోర్టు తలుపులు తడితే తప్ప పోలీసులు కేసులు పెట్టడం లేదని రవీందర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ నగరంలో ఇప్పటి వరకు కార్పొరేషన్లో ఒక్క లీగల్ లేఅవుట్ కూడా లేదు. అలాగనే సూడాలో కూడా కొద్దిగా అక్రమ లేఅవుట్లు విపరీతంగా ఉంటాయి కాబట్టి వీళ్ళందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. మొన్న మిస్అప్రోప్రియేషన్ ఫండ్ కింద హైకోర్టును ఆశ్రయిస్తే ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో స్వయాన కమిషనర్ పైన కేసు పెట్టడం జరిగింది. అంటే ₹1 దుర్వినియోగం అయినా కానీ దాన్ని తప్పనిసరిగా ప్రజలకు తెలియపరిచిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా మా పైన ఉంది కాబట్టి మిస్అప్రోప్రియేషన్ ఫండ్స్ కింద కేసేసి ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది. ఇక అక్రమ భూదందాలో కొంతమంది అవినీతి రెవెన్యూ అధికారుల లీలలు అన్నీ ఇన్ని కావు. ధరణిలోని లోటుపాట్లని అడ్డు పెట్టుకుని వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తుంది. భూములపై కోర్టు కేసులు ఉన్నప్పటికీ ఏమాత్రం విరవకుండా అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అధికార మదం ఖండకావరంతో కబ్జాకోరులతో చేతులు కలిపి 100ల కోట్ల భూములను దారాదత్తం చేస్తున్నారు. ఇలాంటి అవినీతి అధికారులు తమ సీట్లలో ఉన్నంతకాలం యథేచ్ఛగా అవినీతికి పాల్పడి ఆ తరువాత బదిలీలు ప్రమోషన్ల పేరుతో ఇక్కడి నుంచి జారుకుంటున్నారు. అలాంటి అధికారులపై ఎఫ్ఐఆర్ బుక్ చేసి కేసులు పెడితేనే రాబోయే అధికారులకు భయం ఉంటుంది. ఈ రకంగానైనా కొంతలో కొంత అవినీతిని అరికట్టవచ్చు. లేకపోతే హైదరాబాద్ హైడ్రా తరహాలో బాధితులు రోడ్డున పడే అవకాశం ఉంది. అక్కడ కాసులకు కక్కుర్తి పడిన అధికారులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పర్మిషన్లు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం హైడ్రా పేరుతో ఆ కట్టడాలను ఇళ్లని కూల్చివేస్తుంది. దీంతో వందలాది మంది బాధితులు రోడ్డున పడుతున్నారు. అలాంటి పరిస్థితే కరీంనగర్లో వస్తే దానికి బాధ్యులెవరు? లంచాలకి మరిగి పర్మిషన్లు ఇచ్చిన అధికారులు ఆ సమయంలో ఉండరు. అప్పుడు అన్ని విధాలా నష్టపోయేది సామాన్య ప్రజలే. మరోవైపు ఇలాంటి చర్యల వల్ల దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి పెను ప్రమాదం ఏర్పడే ముప్పు లేకపోలేదు. ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన పర్మిషన్లు చూపెడుతూ ఆయా వెంచర్ల బిల్డర్లు లేదా సొంత ఇంటిదారుడు బ్యాంకు నుంచి లోన్ పొందుతారు. బ్యాంకులు సైతం ఆయా డిపార్ట్మెంట్లు ఇచ్చిన పర్మిషన్లు ఆధారంగా లోన్లు శాంక్షన్ చేస్తాయి. కొన్ని విల్లాల ప్రాజెక్టులకి 1000 కోట్ల లోన్లు మంజూరవుతున్నాయి. అలా మంజూరైన ప్లాట్లు లేదా విల్లాలు తదనంతర కాలంలో హైడ్రా తరహా కూల్చివేతకు గురైతే ఆ నష్టాన్ని ఎవరు భరించాలి? ఫిజికల్గా ప్రాపర్టీ లేకపోవడంతో బాధితులు ఆ లోన్లను కట్టే ఛాన్స్ లేదు. దీంతో ఆ నష్టం బ్యాంకులే భరించాల్సి ఉంటుంది. దీంతో 100,000 కోట్ల నష్టం బ్యాంకులకు జరుగుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే అవకాశం ఉంది. ఇదంతా కొంతమంది అవినీతి అధికారుల కక్కుర్తి వల్ల జరుగుతుంది. ఇప్పటికైనా పోలీసులు అవినీతి అధికారులపై వచ్చిన కంప్లైంట్లని సీరియస్గా తీసుకొని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు భూములలో అవకతవకలు పాల్పడమే కాకుండా మున్సిపల్ అధికారులను, అట్లాగే సుడా అధికారులను, అట్లాగే రెవెన్యూ అధికారులను మొత్తం కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకున్నట్టు, గుప్పెట్లో పెట్టుకున్నట్టు వాళ్ళు ఏ చేస్తే అది అమలయ్యేటట్టుగా ఉన్నటువంటి పరిస్థితి కొంతమంది చేస్తూ ఉన్నారు. వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గతం నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ సుడా రెవెన్యూ శాఖలోని కొంతమంది అవినీతి అధికారుల అండదండల వల్లే చిట్టుమల శ్రీనివాస్, గంప రమేష్, కొండా మురళి, వంగల సంతోష్, మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి లాంటి అక్రమ ఫైనాన్స్ వ్యాపారులు కరీంనగర్లో చెలరేగిపోతున్నారు. వీరి అక్రమాలకు ఆయా అధికారుల అవినీతి తోడవడంతో 100ల కోట్ల బ్లాక్ మనీ లెక్కలోకి రాకుండా పోతుంది. మరోవైపు వీళ్ళ బారిన పడి ఎంతో మంది సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా చితికిపోతున్నారు. ఇప్పటికైనా కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి అవినీతి అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులు పెడితే
కొంతలో కొంత అవినీతికి అడ్డుకట్ట వేసిన వాళ్ళవుతారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, కబ్జాకోరులు, వడ్డీ వ్యాపారులను పోలీసులు చూసి చూడనట్టు వదిలిపెట్టినా మైత్రి ఛానల్ వదిలిపెట్టదు. అక్రమార్కుల పీచు మనచడంతో పాటు అవినీతి అధికారులపై చర్యలు తీసుకునే వరకు మైత్రి ఛానల్ పోరాడుతూనే ఉంటుంది. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలంటూ కరీంనగర్లో బీసీ సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట ఉమ్మడి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు ఆది మల్లేశం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు నిరసన తెలియజేశామని ఆది మల్లేశం అన్నారు. గత ప్రభుత్వం 33% ఉన్న రిజర్వేషన్ను 27% కుదించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు కామారెడ్డి డిక్లరేషన్ 42% తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల గ్రామ, మండల స్థాయి వరకు, జిల్లా స్థాయి వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి మీద డిక్లరేషన్ మీద 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ మొత్తం కలెక్టరేట్ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మన కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. బీసీలు అంటే మరి ఎందుకు వీళ్ళకి ఇంత చిన్న చూపు? కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము మొన్న జూడో యాత్రలో చెప్పినటువంటి రాహుల్ గాంధీ 42% రిజర్వేషన్ కల్పించాలి, ఎలక్షన్ ముందు చెప్పినటువంటి వాగ్దానాలు మరి ఎందుకు మార్చారని చెప్పి మేము నిలదీస్తున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే మీరు మా 42% రిజర్వేషన్ కల్పించాలి. లేని ఏడల కేసీఆర్కు పట్టిన గతే మీకు పడతానని చెప్పి బీసీల సంఘాల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే గత 50 సంవత్సరాలకు నుండి స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లోని పలు ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. నగరంలోని 14వ డివిజన్ మంకమ్మ తోటలో కార్పొరేటర్ దిండిగాల మహేష్ నేతృత్వంలో విశ్వశాంతి హైస్కూల్ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. తడి చెత్త, పొడి చెత్త పైన అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేరు చేస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఇండ్లల్లో పరిశుభ్రతతో పాటు చుట్టుపక్కల దోమల నివారణ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దిండిగాల మహేష్తో పాటు మున్సిపల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, జవాన్ ఆనంద్ కుమార్, స్కూల్ డైరెక్టర్ గిరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అమ్మాయిల పట్ల ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. కరీంనగర్లోని బ్రాహ్మణ వీధిలో గల నారాయణ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఓ అమ్మాయి పైన స్కూల్లో సోషల్ టీచర్ శ్రీనివాస్ అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ విద్యార్థిని తల్లిదండ్రులు శ్రీనివాస్ పైన దాడి చేశారు. స్కూల్ ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. స్కూల్ యాజమాన్యం సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థినుల స్టేట్మెంట్ రికార్డు చేసి స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేశారు. పిల్లల మీద చేయి చేసుకోవడమే తప్పు సార్. అది స్టిక్కా, బ్యాగా అనేటువంటిది అది మొదటగా దండించడం అనేటువంటిదే లేదు సార్. పిల్లలకి మంచి అభిమానంతో, ప్రేమతో వాళ్ళకు స్టాండర్డ్ తగిన విధంగా మనం బోధించాలి తప్ప ఎట్టి పరిస్థితుల లోపల చేయి చేసుకోవడం కానీ లేదు ఇతరత్ర మనం దాని ఇతర ఏ రూపకంగా కూడా వారికి దండన అనేటువంటిది విధించకూడదు. ఓకే సార్, నేను ఇప్పుడు ఈ నారాయణ పాఠశాల జరిగిన సంఘటన పైన సమగ్ర నివేదిక వారికి సమర్పించిన తర్వాత మళ్ళీ అధికారులతో మాట్లాడి ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ఒకవేళ మీరు అన్నటువంటి ఇక్కడ జరుగుతుందని చెప్పేసి మాకు ఏమాత్రం చిన్న అనుమానం కలిగినా లేకపోతే దాదాపుగా మాకు వీలైన పాఠశాలను సందర్శించి పిల్లలతో మాట్లాడతాను. ముఖ్యంగా పిల్లలతో మాట్లాడి అంటే వాళ్ళకి మేనేజ్మెంట్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ పిల్లలతో మాట్లాడి
వాళ్ళు నిర్భయంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకొని ఒకవేళ కనుక మీరు ఏదైతే చెప్తున్నారో అది కనుక నిజమైతే తప్పనిసరిగా ఆ పాఠశాల మీద శాఖపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాము. అవసరమైన సందర్భం లోపల ఆ పాఠశాలకు రికగ్నిషన్ కూడా రద్దు చేసే విధంగా మేము మా అధికారులకు నేను ప్రతిపాదన సమర్పిస్తాను. దాడి చేసిన వ్యక్తులపై కేసు పెడితే పోలీసు అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ కరీంనగర్లో ఓ బాధితుడు ఆందోళనకు దిగాడు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టాడు. రామడుగు మండలం కిష్టంపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి లచ్చయ్యపై దాడి చేసిన వ్యక్తులపై ఫిర్యాదు చేయగా తప్పుడు ఫిర్యాదు అంటూ కేసును ఏసీపీ కరుణాకర్ కొట్టివేశారని ఆరోపించారు. గతంలో తన ఇంటిపైన దాడి చేసి చితకబాదిన వ్యక్తులపైన తను కేసు పెట్టగా ఆ వ్యక్తులకు కొమ్ము కాస్తూ ఫాల్స్ కేస్ అని కొట్టివేశారని తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు కరుణాకర్ రావు పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాది రామడు మండలం గ్రామం కిష్టంపల్లి అయ్యా. గ్రామం కిష్టంపల్లిలో నేను గత 40 సంవత్సరాల ఉంది. ఆ జాగ మీద నేను ఏంటంటే పొడి చేసుకొని సేవ చేసుకొని అక్కడ గుడిసే బిడిచేసుకొని ఎడ్లు కట్టేసుకొని మేపుకుంటూ అక్కడ జీవన ఉత్పత్తి చేస్తున్నాం. 3 సంవత్సరాల ఉంది. అక్కడ పోయినసారి ఆ అర్ధలు వచ్చి అవి వచ్చి గుడిసెలను కొట్టుకుపోయి ఇది చేసిన తర్వాత నేను పోయినసారి ఇల్లు కట్టుకున్న రేకుల షెడ్ వేసుకున్నా. రేకుల షెడ్ వేసుకున్నాక మా ఊళ్ళో ఉన్న చోటి బీసీ కులాస్తులు కొంతమంది నేను మాదిగా కులాస్తున్నా అని చెప్పి ఊరు మీదకి ఉండద్దని చెప్పి వాళ్ళు మనసులో పెట్టుకొని నా గొర్రెలు మేకలను ఎత్తుకపోవడు, నా ఇంటి మీద ఇచ్చేసుడు, నన్ను లేనిపోని ఇబ్బందులు పెట్టిండ్రు, లేనిపోని సమస్యలు పెట్టి మమ్మల్ని ఊళ్ళకి వెళ్ళాలని చెప్పి బెదిరించిండ్రు. ఎన్నోసార్లు బెదిరించినా కానీ మేము ఆడనే ఉండి నివాసం చేసుకుంటున్నాం. వచ్చి ఇల్లు కూలగొట్టిండ్రు అయ్యా. పోలీసు వాళ్ళ మీద నమ్మకం ఉన్నది అని చెప్పి జనమంతా మరి వాళ్ళు జనం కొరకు ఇచ్చేస్తుండ్రా, మరి అన్యాయాలకు కొమ్ము కాస్తుండ్రు. మరి మా మీద కేసు పెడతానని ఊళ్ళతో మరి మాట్లాడుతుండ్రు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో కార్మికులు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట సిఐటియు భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని జిల్లా సిఐటియు కార్యదర్శి రమేష్ అన్నారు. గత నెల 26వ తేదీన టెండర్లను పిలిచారని గుర్తు చేశారు. దీనిని ఖండిస్తూ సెప్టెంబర్ 23వ తేదీన తలపెట్టిన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కొడుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల రమేష్తో పాటు జిల్లా సిఐటియు, టీబీఎన్కేఎస్ భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము పోయిన నెల 26వ తారీఖు నాడు టెండర్ పిలవడం జరిగింది. దీన్ని అన్ని భవన నిర్మాణ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. 23వ తారీఖు నాడు కూడా చెలో హైదరాబాద్ కార్యక్రమం కూడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకు మట్టి కొట్టే పరిస్థితి ఉంది. వాస్తవానికి వెల్ఫేర్ బోర్డు నిధులు 36,600 కోట్ల రూపాయలు వెల్ఫేర్ బోర్డులో ఉన్నాయి. ఇవి భవన నిర్మాణ కార్మికుల సొమ్ము. ఇవి భవన నిర్మాణ కార్మికులకే ఇవ్వాలి. వాళ్ళ ఇన్సూరెన్స్ 10 లక్షలు పెంచాలి. భవన నిర్మాణ కార్మికులు ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి. గత ప్రభుత్వం మోటార్ సైకిల్ లేని వాళ్ళకు 1,00,000 మోటార్ బైకులు ఇస్తా అని చెప్పారు. ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళకు మోటార్ సైకిల్ ఇవ్వాలి. అట్లాగే 60 ఏళ్ళు నిండిన వరకు నెలకు 10,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు భవన నిర్మాణ మీ డిమాండ్లన్నీ పరిష్కరిస్తామని మా కార్మిక సంఘాల దగ్గరికి వచ్చినాయి. ఇప్పుడు కార్మిక సంఘాల మాట వినకుండా నువ్వు ఇన్సూరెన్స్ కంపెనీ ఎంట పడతావు, మేము నీ ఎంట పడతామని ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణతో పాటు క్రిమీ లేయర్ అమలుకు వ్యతిరేకంగా పోరాటం చేయనున్నామని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ చైర్మన్ వడ్లమూరి కృష్ణ స్వరూప్ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో రాష్ట్ర అధ్యక్షులు గబ్బల శ్రీకాంత్తో కలిసి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కాంగ్రెస్ మనువాద పార్టీలు కుట్రలు చేసి సుప్రీంకోర్టు ద్వారా తీర్పు ఇచ్చారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 30న చెలో హైదరాబాద్ సచివాలయం ముట్టడికి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గవ్వల శ్రీకాంత్తో పాటు పసుల రాజలింగం, ఆర్ల రమేష్ నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ కమిటీ అదేవిధంగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని నిరసిస్తూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వర్గీకరణ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ వేసినటువంటి దాన్ని నిరసిస్తూ ఈ నెల 30 తారీఖు నాడు చలో సచివాలయం హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్న దళిత సమాజం మరి పెద్ద ఎత్తున వేలాది మంది కదిలాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి అటు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్, ఆంధ్రాలో టీడీపీ చంద్రబాబు నాయుడు కలిసి
దళిత బహుజనులను కూని చేయడానికి, దళిత బహుజన రాజ్యం రాకుండా చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలని తింపుకొట్టడానికి దళిత బహుజన సమాజం ఒకటి కావాలి. గర్భిణీ స్త్రీలు బాలింతలు పోషకాహార లోపం లేకుండా జాగ్రత్త వహించాలని ఐసీడీఎస్ సిడిపిఓ శ్రీమతి సూచించారు. గన్నేరువరం మండల కేంద్రంలో శుక్రవారం సభను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సీమంతాలు, పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలు చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాలను గర్భిణీ స్త్రీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీమతి అన్నారు. ప్రతి ఒక్కరూ సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన కూరగాయలను ఆహారంగా తీసుకోవాలని, ఇంటి ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి ఉపేందర్, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీఎం లావణ్య, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఇజ్రత్ సుల్తానా, పోషక అభియాన్ కోఆర్డినేటర్ ప్రణీత అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన జరగబోయే మ్యారథాన్ను విజయవంతం చేయాలని జిల్లా రన్నర్స్ అండ్ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు పసుల మహేష్ అన్నారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో మ్యారథాన్కు సంబంధించిన టీ-షర్ట్స్ ను విడుదల చేశారు. సుమారు 5,000 మంది రిజిస్టర్ అయ్యారని చెప్పారు. ఫిట్నెస్ తో పాటు డ్రగ్స్ కు వ్యతిరేకంగా మ్యారథాన్ చేపడుతున్నామని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నట్లు చెప్పారు. ప్రధాన కూడళ్లను కలుపుకుంటూ సాగుతుందని అన్నారు. నగరంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయని సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పసుల మహేష్, పద్మావతి, డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల సెప్టెంబర్ 22 ఆదివారం అంబేద్కర్ స్టేడియం నుంచి సెకండ్ ఎడిషన్ ఆఫ్ కరీంనగర్ హాఫ్ మ్యారథాన్ జరగబోతుంది. దీనికి 5,000 మంది పార్టిసిపెంట్స్ ఇప్పటివరకు రిజిస్టర్ అయ్యారు. చాలా విశేష స్పందన వచ్చింది ఈ సంవత్సరము. ఇది కరీంనగర్లో ఒక ఫిట్నెస్ మీద ఒక అవగాహన పెంచాలని, కోవిడ్ తర్వాత చాలామందికి ఒక రిన్యూడ్ సెన్స్ ఆఫ్ అంటే కమిట్మెంట్ అనేది ఒకటి వచ్చింది ఫిట్నెస్ మీద. సో దానికోసము మనం కరీంనగర్లో సే నో టు డ్రగ్స్, రన్ ఫర్ యువర్ హెల్త్ అనే ఒక థీమ్ తీసుకొని దాని మీద మేము సెకండ్ ఎడిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మ్యారథాన్లో 4 కేటగిరీస్ ఉంటాయి. 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ అండ్ 21 కిలోమీటర్స్. 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ వచ్చేసి ఫన్ కేటగిరీ, ఫన్ రన్ కింద వస్తుంది. అది 10 and 21 మాత్రం టైమ్డ్ రన్స్. అంటే ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి ఒక చిప్ ఉంటుంది. ఆ చిప్లో టైం రికార్డ్ అవుతుంది అన్నట్టు. సో వీళ్ళందరూ కూడా మనం మార్నింగ్ 5 o'clock అంబేద్కర్ స్టేడియంలో 10:21 వాళ్ళు రిపోర్ట్ అవుతారు. 5:30కి ఫ్లాగ్ ఆఫ్ చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి బీసీ వసతి గృహానికి చెందిన విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న రోహిత్ స్థానిక బీసీ వసతి గృహంలో ఉంటున్నాడు. ఉదయం పాఠశాలకు వెళ్లిన రోహిత్కు వాంతులు కావడంతో సిబ్బంది పీహెచ్సీలో చికిత్స అందించారు. అనంతరం విశ్రాంతి తీసుకోమని చెప్పి హాస్టల్కు పంపించారు. హాస్టల్ గదిలో పడుకున్న రోహిత్ కొంతసేపటికి గది నుండి బయటకు పరిగెత్తుకుని వచ్చి తనను పాము కరిచిందని వాచ్మెన్కు చెప్పాడు. వెంటనే అతడిని పీహెచ్సీకి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు బాలుడిని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా బాలుడిని కాటేసిన నాగుపామును హాస్టల్ సిబ్బంది కొట్టి చంపారు. కేంద్ర ప్రభుత్వ పీఎం విశ్వకర్మ యోజనను సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ అన్నారు. కరీంనగర్లోని బైపాస్ రోడ్లో గల ఐటీఐ కళాశాలను ఆమె సందర్శించారు. శిక్షణ పొందిన 18 కుల చేతివృత్తుల వారు ప్రత్యేక ప్రదర్శన చేపట్టారు. వివిధ ట్రైనింగ్ సెంటర్లకు చెందిన ప్రతినిధులు పాల్గొనగా ఎస్వీఎస్ఎస్ కరీంనగర్ సెంటర్కు ప్రత్యేక గుర్తింపు లభించింది. విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్తో పాటు ప్రశాంత్, దశరథం, వెంకటేశ్వర్, గొల్లపల్లి సదానందం, గొల్లపల్లి రాజు, మంచిర్యాల బ్రహ్మ, విశ్వబ్రాహ్మణ కులస్తులు పాల్గొన్నారు.
కుల గణన చేపట్టిన తర్వాతే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని రాష్ట్ర బేడ బుడగ జంగాల అధ్యక్షుడు సిరిపాటి వేణు అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మాలా మాదిగలతో కలపకుండా బేడ బుడగ జంగాల వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బేడ బుడగ జంగాలకు చెందిన నాయకుడికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ బేడ బుడగ జంగాల హక్కుల పోరాట సంఘం అధ్యక్షులు సిరిపాటి వేణు, గౌరవ అధ్యక్షులు లింగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మా మొదటి డిమాండ్ మొదటిగా కులగణన చేసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలనేది మా మొదటి డిమాండ్గా. రెండో డిమాండ్ మాలా మాదిగలతో కలపకుండా. గత 78 సంవత్సరాల నుండి స్వాతంత్రం వచ్చి కూడా మాలా మాదిగలతో కలిసి ఉన్నాం. దాదాపు ఇంతవరకు ఈ కేటగిరీలో ఉన్న మాల మాదిగలతో కనీసం 1% కూడా మేము రిజర్వేషన్ సాధించుకోలేకపోయినాం. కాబట్టి మాల మాదిగలతో కలపకుండా బేడబుడగ జంగాల ఉపకులాలని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారిని ఏలో చేర్చాలని మా రెండవ డిమాండ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.